హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సరిత. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఊర్లోకి మా బోనాల పండుగ చేసుకుంటున్నాము. మా ఊర్లో బోనాల పండుగ చేసుకుంటున్నాం కాబట్టి 20 కేజీ మటన్ కర్రీ అనేది నేను చేస్తున్నాను. కర్రీ ఎలా చేయాలనేది ముందు 20 కేజీకి మటన్కి కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకున్నాను. దాంట్లోనే మనము గరం మసాలాలన్నీ వేసుకున్నాను. ఆకు కూడా వేసుకున్నాను. అది వేడి అయిపోయింది. దాని తర్వాత పచ్చిమిరపకాయలు అనేది పొడవుగా కట్ చేసుకొని అది కూడా నూనెలో వేసుకొని కొంచెం వేపుకుంటున్నాను. అది వేగిన తర్వాత వేగుతుంది చూడండి. వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ అనేది కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ వేసేసి వేపేసినాక ఆ ఎండ అనేది బాగా కొడుతుంది. ఆ రోజు ఎండ కొడుతుంది. నైటు ఒక్క పొద్దు, మళ్ళీ డే అంతా ఒక్క పొద్దు కాబట్టి కొంచెం నీరసంగా ఉంది. ఇక్కడ మా అన్న ఏమో మేకది కాలు మళ్ళీ తల ఉంటుంది కదా, అవి రెండు కాలుస్తున్నాడు చూడండి. నోట్లో కట్టెబెట్టి కాలుస్తున్నాడు. ఇక్కడ వేడి అనేది చూడండి. పచ్చిమిరకాయలు నేను వేసిన ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వేగిపోతున్నాయని మా ఆయన వచ్చి ఏమంటుండంటే, అక్కడ నువ్వు వంట చేస్తున్నావు కానీ కింద మంట అవ్వట్లేదు అంటున్నా. అందుకే మంట పెడుతున్నాడు. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగినాయి కాబట్టి మటను మా ఆయన వేస్తున్నాడు బొగనాల్లో. 20 కేజీ అన్నమాట. ఇది 20 కేజీ మటన్ కట్ చేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని కడిగి మంచిగా దాంట్లో ఇప్పుడు వేస్తున్నా. మా ఆయన వేస్తా కొద్దిగా నేను కలుపుకుంటున్నాను. కాబట్టి ఓపిక లేదు. ఎందుకంటే ఒక్క పొద్దు ఉన్నాను కదా. ఉన్నాను కాబట్టి ఓపిక లేదు. అంతా నేనే చేస్తున్నాను వంట. పక్కన 20 కేజీల బియ్యం రైస్ కూడా పెట్టాను. అది కూడా అవుతుంది చూడండి. కలుపుతున్నాను ఇప్పుడు. మటన్ 20 కేజీ, బొగన ఏమో చిన్నగా అయిపోయింది. అందుకే బొగన చేంజ్ చేద్దామని, మళ్ళీ కలిపి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. అక్కడ నుంచి మా అక్క బొగన తీస్తుంది. మొత్తం నేను అదంతా ఆయిల్లో మొత్తం కలిసేలాగా నాతోటి అవ్వట్లేదు. అందుకని మా ఆయన ఇప్పుడు చేస్తున్నాడు చూడండి. నేనేమో బొగన కదులుతుందని పట్టుకుంటా అంటే మా ఆయన మంచిగా కలుపుతున్నాడు. మొత్తం మిక్స్డ్ అనేది చేస్తున్నాడు. చేసేసిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేస్తున్నాను. వేసి మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది మనం మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత దానికి కావాల్సిన మళ్ళీ మసాలాలు బోటి అనేది మొత్తము మెత్తగా అయిపోయింది చూడండి. నీరు కూడా మొత్తము తగ్గిపోయింది కదా. తగ్గిపోయిందని టమాటా వేస్తున్నాను. దీంట్లో టమాటాలు వేసి దాంట్లోనే కొంచెం పసుపు, కావాల్సినంత పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మనం మళ్ళీ ఉప్పు కూడా ఎంత మనకి 20 కేజీ మటన్కి ఎంత ఉప్పు కావాలో దాని ప్రకారంగా ఉప్పు, పసుపు మొత్తం వేసుకొని టమాటాలు అనేది ఒక 5-10 టమాటాలు కోసాను. 20 కేజీ మటన్ కాబట్టి కోసి దాంట్లో వేసి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను దాంట్లో మటన్లో. పక్కన బొగన్లో 20 కేజీ బియ్యం బగారా రైస్, అది కూడా బగారా రైస్. ఆ రెండు పని ఒకటేసారి అయిపోతుందని ఇక్కడ పక్కన బగారా రైస్ పెట్టేశాను. ఇక్కడ సైడ్ ఏమో మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. దాంట్లో పసుపు, ఉప్పు, టమాటా వేసాను కదా. మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతున్నాను నేను. ఇప్పుడు కలిపేసినాక కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనము గరం మసాలా వేసి దాంట్లో కొబ్బరి పొడి వేసి ధనియాల పొడి వేసి అవన్నీ వేస్తే చిక్కదనం అనేది వస్తుంది. ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొంచెం కావాల్సినంత అద్రక్ పేస్ట్ అనేది మనం ఇంట్లోనే నూరి పెట్టుకున్నది అద్రక్ పేస్ట్ కూడా దాంట్లో వేస్తున్నాను. వేసి మళ్ళీ కలుపుతున్నాను. కలిపేసిన చూడండి ఎంత బాగా వస్తుందో. ఆ చిన్న గరిటెతో అవ్వట్లేదని మళ్ళీ పెద్ద గరిటె తీసుకున్నా. ఆ పెద్ద గరిటెతోటి మళ్ళీ కలిపి చేస్తున్నాను చూడండి. చూసారా, దాంట్లో నీళ్ళు కూడా తక్కువ అయిపోయినాయి. బోటి అనేది లేత పిల్ల కాబట్టి మెత్తగా ఉంది. ఎక్కువ టైం పట్టలేదు. తొందరగా ఉడకడం కూడా అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో కారం పొడి మనం పట్టించి పెట్టిన కారం పొడి, రెడీమేడ్ అయితే కాదు. అది మంచిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసినాం కదా. దాన్ని తగ్గించు మనం ఎట్లా తింటాం ఏంటిది అనేది దాన్ని తగ్గినట్టు ఒక 3 స్పూన్లు
4 స్పూన్లు 5 స్పూన్ల వరకు కారం అనేది వేసాను. వేసిన తర్వాత దాంట్లోనే మనం కూడా ఇది ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా మనము ఇంట్లో పట్టుకున్నదే, బయట నుంచి తెచ్చింది కాదు. అది కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకు ఎంత కావాలనో దానికి తగ్గట్టు మనము ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇదేమో కసూరి మేతి, కొంచెం టేస్ట్ బాగుంటుందని కసూరి మేతి కూడా కొంచెం కావాల్సినంత కసూరి మేతి అనేది వేస్తున్నాను. అందులోనే మనము గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో వేసాను. చూడండి, అవన్నీ వేసి 5 మినిట్స్ పక్కన మూత పెట్టాం కదా. బోటికి ఎంత కారము, ఉప్పు, మనం గరం మసాలా అవన్నీ వేసింది చూడ ఎంత బాగా వచ్చిందో. బోటి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. మనకి చుట్టాలు ఒక 30-40 మంది వస్తున్నారు కాబట్టి మనకు బోటి ఓన్లీ ఫ్రై లాగా ఉంటే సరిపోదు కాబట్టి దీంట్లో ఇప్పుడు మనము కలిపి మొత్తం బోటి దగ్గరకు వచ్చిందా, ఉడికిందా, ఏందా అనేది చెక్ చేసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీకి మనం కొంచెం వాటర్ అనేది పోసుకుంటున్నాం. చూడండి, ఆ వాటర్ పోసుకొని మొత్తము కలిపి దాని మీద నుంచి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత కలిపి కొంచెం వాటర్ తక్కువ అయిందని మళ్ళీ సరిపోదని మా అక్క వెళ్ళి మళ్ళీ కొంచెం వాటర్ అనేది తెస్తుంది. తెచ్చినాక దాంట్లో పోసి కలిపేసి ఇప్పుడు మూత పెడతాము. ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఇదంతా కలిపేసి మూత పెట్టి 5 మినిట్స్ దాని తర్వాత మనం ఉడికిందా లేదా అని చెక్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, మంచిగా అనిపిస్తుంది కర్రీ. కానీ నేను ఆ రోజు ఈ మటన్ కర్రీ అనేది తినలేదు అసలు. ఒక యాట కర్రీ ఇది 20 కేజీలు ఉంది, ఇంకా సరిపోలేదు. ఇది మనం చాలామంది వస్తున్నారు కదా, సరిపోలేదని ఇంకా వాటర్ తెస్తుంది మా అక్కగారు. ఇంకొంచెం వాటర్ పోసాము. చూడండి, వాటర్ పోసేసినాము. మళ్ళీ కలపాలి కదా, కలుపుతున్నాము. కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దాంట్లోనే ఇప్పుడు కొంచెం మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఉడికిందా లేదా అని చూసి మనము కొంచెం గరం మసాలా అనేది, ప్యాకెట్ గరం మసాలా ఉంటుంది కదా, కొంచెం టేస్ట్కి బాగుంటుందని అది వేసాను. వేసిన తర్వాత మనకు బోటి మీద గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం నేను సూజీ అనేది పైనుంచి వేస్తాను అనమాట. కొబ్బరి పొడి వేస్తే మనకి తీయగా అనిపిస్తుందని నేను సూజీ అనేది దాని మీద నుంచి వేసి గ్రేవీ వస్తుంది. ఫైనల్లీ చూడండి, నాకు కర్రీ అనేది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు బాగుంటుంది. ఇది నేను 30 మందికి కర్రీ వండాను అనమాట. నచ్చితే